గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్టారెడ్డి. మేము ఈరోజు కన్పూర్ ముత్యాలమ్మ జాతరకి అయితే వెళ్తున్నాం. కృష్ణపట్నం పోర్ట్లో నుంచి వెళ్తున్నాం. నెల్లూరులో ఉండే చాలామంది కూడా కృష్ణపట్నం పోర్ట్లో నుంచే కన్పూర్కి వెళ్తారనమాట. చిన్నప్పుడు ఎప్పుడు కూడా జాతరకి వెళ్ళలేదు. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా జాతరకి వెళ్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని ఎవ్రీ ఇయర్ జాతరకి ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇయర్ కూడా అలానే మమ్మల్ని జాతరకి ఇన్వైట్ చేశారనమాట. 25th మార్చ్ నుంచి 28th మార్చ్ వరకు అయితే జాతర జరుగుతుంది. మేము ఫస్ట్ డేనే వెళ్ళాం. 25th ఎక్కువ రష్ ఉండదని. నెక్స్ట్ డే నుంచి అయితే ఫుల్ రష్ ఉంటుంది. కొంచెం పెదంకి హెల్త్ బాగాలేదని మేము రష్ లేనప్పుడే వెళ్ళాము జాతరకి. ఫస్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి గుళ్ళోకి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు ముత్యాలమ్మకి గోల్డ్ శారీ అయితే కట్టారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఇంకా పూజారి అయితే పూలమాల గాజులు ఇచ్చారు. అమ్మ గాజులు దొరకడం చాలా బ్లెస్డ్ అనమాట. ఇంకా బయటకు వచ్చేసాక శూలం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. ముత్యాలమ్మ దగ్గర నుంచి పోలేరమ్మ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఫుల్గా బొమ్మలు అన్నీ పెట్టున్నారు. ఇంకా జాతర అంటే మనకు తెలిసిందే కదా, ఫుల్గా బొమ్మలు, ప్లాస్టిక్ ఫ్లేవర్స్ అండ్ మెహందీ స్టాంప్స్ అన్నీ కూడా అక్కడ పెట్టున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే పోలేరమ్మని ఇంకా నిలపలేదు. జాతర అప్పుడు పోలేరమ్మని చేసి నిలుపుతారంట. మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా నిలపలేదు. నెక్స్ట్ డే అయితే పోలేరమ్మని నిలుపుతారు. పోలేరమ్మకి దండం పెట్టుకొని బయట ఉన్న శూలానికి అయితే మా అక్క టెంకాయ కొడుతుంది. ఇంకా టెంకాయ కొట్టేసి దండం పెట్టుకున్నాం అన్నమాట. మాకు ఫుల్గా దాహం వేస్తుంది. ఇంకా పోలేరమ్మ గుడి బయట అయితే సోడా ఉండింది. ఇంకా నేను మమ్మీ అక్క అయితే సోడా తాగాము. మేము సోడా తాగేటప్పుడు ఒక అన్న వచ్చి అయితే తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అందరికీ లోటస్ ఇచ్చారు. అందరికీ అలానే లోటస్ ఇచ్చి తన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పాడు. ఇంకా అక్కడ నుంచి మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం లంచ్కి. ఆంటీ అయితే అక్కడ ఏంటి ఇంత లేట్ అయిందని అడుగుతుంది. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే వడ, మటన్ బిర్యానీ, మటన్ పుల్స్, చికెన్ పుల్స్, వైట్ రైస్ అండ్ రసం అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తినేసాము అందరూ. లంచ్ చేశాక థమ్స్అప్ అయితే తాగాను. నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరీగా థమ్స్అప్ అయితే తాగుతాను. మీలో ఎంతమంది నాలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు థమ్స్అప్ తాగుతారో కామెంట్ చేయండి.
ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మేము బ్యూటిఫుల్ లోటస్ లేక్ అయితే చూసాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇంకా అలాంటి లేక్ చూసినప్పుడు మనమైతే ఆగుతామా, ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా బబ్బీ మా కోసం అయితే లోటస్ కోసిస్తున్నాడు. చాలా లోతు ఉందన్నమాట. సో మాకు లక్కీగా అక్కడ ఒక కర్ర దొరికింది. సో ఆ కర్రతో మేమైతే లోటస్ కోసుకుంటున్నాం. లోటస్ కోసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. బాయ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.